కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణకు లైఫ్ లైన్ గోదావరి అన్నారు ఎంపీ సురేష్ రెడ్డి. గోదావరి నీళ్లే తెలంగాణ జీవనాధారం అన్నారు. బనకచెర్లపై తమకు చాలా అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీ దెబ్బతీస్తోందని విమర్శించారు. ఏపీ అనధికారికంగా ఉపయోగిస్తోన్న గోదావరి జలాలు బనకచెర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో చర్చ జరగాలి. కేంద్రం దీనిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సురేష్ రెడ్డి. గోదావరి నీటిని ఇతర నదులకు ఇతర ప్రాంతాలకు తరలించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ దెబ్బతీస్తుంది. అనధికారికంగా నీటి తరలింపుకు సంబంధించి రాజ్యసభలో చర్చ జరపాలని చెప్పి రూల్ 267 కింద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, పార్లమెంటుకు తీసుకొచ్చారు బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు అంశాన్ని. ఇప్పటికే ఈ అంశంపైన కేంద్ర జలశక్తి శాఖ ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్తాం అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మీరు పార్లమెంట్లో చర్చ జరపాలి అనడానికి కారణం ఏంటి? గోదావరి నది తెలంగాణకు లైఫ్ లైన్. యావత్ తెలంగాణ మొదటి నుంచి కూడా నది ఈ గోదావరి జలాలపైనే ఆధారపడి ఉంది. మాకెందుకో కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే పార్లమెంట్లో మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడే కొంచెం ముందుకెళ్తుంది ఈ సబ్జెక్ట్, వదిలేస్తే అలాగే ఉండిపోతుంది. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, ముందుకెళ్తున్నాము, మాకు అనుమతులు ఉన్నాయి, లేకుంటే మా ప్లాన్స్ ఉన్నాయి అని. ఈ విధంగా వారు అంత స్పష్టతో చెప్పినప్పుడు జాగ్రత్త పడే బాధ్యత ఈరోజు ఒక తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ కొరకు నిర్మించిన పార్టీగా మాపై బాధ్యతలు ఉన్నాయి. పార్లమెంట్లో చర్చ జరిగినా, పార్లమెంట్లో ఒక ప్రకటన వచ్చినా, పార్లమెంట్లోతో పాటు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా, దీంతో డెఫినెట్లీ ఈ నది ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందనే మా అభిప్రాయం. అంటే మీరు అనధికారికంగా తరలిస్తున్నారు అంటున్నారు. అండ్ ఇంకొకటి, నిరుపయోగంగా సముద్రంలో కలిసే నీటినే మేము ఇతర నదులకు అనుసంధానించడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు కానీ, కరువు ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ అక్కడున్న మంత్రులు కానీ చెప్తున్నారు. సో ఎందుకు ఇది వ్యతిరేకిస్తున్నారు మీరు? మేము వ్యతిరేకించడం లేదు. మేము చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా చెప్పాం, ప్రాంతాల వారీగా వేరేదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. అన్నదమ్ములుగా కలిసి ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం. మీ వాటా ఎంత, మా వాటా ఎంత అనేది మనం స్పష్టత చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కావున కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత ఉంది. ఒక పెద్దన్నలాగా ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకురావాలి. ఇది ఎంత రాజకీయంగా ఆ సమావేశం గత నెల జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. కేంద్రం రెండు రాష్ట్రాల నుంచి అధికారులని ఏర్పాటు చేసి ఒక కమిటీ వస్తూ ఉన్నారు, కానీ ఇంకా అది ఏర్పడలేదు. ఇదే నడుస్తుంది కదా హై డ్రామా. ముఖ్యమంత్రులు వస్తారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ రాష్ట్ర మంత్రివర్యులు ఒక ప్రకటన, ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఒక ప్రకటన. సో ఇది ప్రభుత్వాలతో పాటు ప్రజల్ని విశ్వాసం తీసుకోవాలంటే పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఫోరం. లేదా మీరు ఆల్ పార్టీ మీటింగ్ అన్న కేంద్ర ప్రభుత్వం పిలిచినా, లేకుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళినా దీనిపై స్పష్టత వస్తుంది. లేకుంటే 10 సంవత్సరాలు మేము అన్నదమ్ములుగానే కలిసి ఉన్నాం. మాకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్తో విభేదాలు లేవు. ఎందుకంటే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా వారికి రావాల్సినవి వారికి రావాలి, మాకు రావాల్సింది మాకు రావాలి, వారికి మాకు కేంద్రం నుంచి రావాల్సిన దానికి కలిసి పోరాడటానికి కూడా మా నాయకుడు కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆ రోజు అన్నారు, వాటర్ ఏదన్నా మీకు వచ్చేది ఉంటే తప్పనిసరిగా తీసుకోండి అని. కానీ దాని అర్థము సముద్రంలో కలిసిపోతున్నది మీరు వాడుకుంది అనటానికి దాన్ని తిప్పి ఏదైతే దాన్ని వాడుకుంటున్నారో అది ఇన్ మై ఒపీనియన్ దట్స్ నాట్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. ఈ అంశంపై కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడకుండా ఒక స్పష్టత కోసమే పార్లమెంట్లో చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చాను అని చెప్పి సురేష్ రెడ్డి చెప్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.